आदाब नाजरीन, INN की खबरों में आपका इस्तकबाल है। मैं हूं शौकत अली सूफ़ी। आइए नज़र डालते हैं दिन भर की कुछ अहम खबरों पर। तकरीबन 2.5 साल से तेलंगाना मुलाजमीन के पे रिवीजन कमीशन पर चीफ मिनिस्टर के चंद्रशेखर राव संजीदा हैं। 2 दिन के बाद यानी 22 मार्च को KCR खुद मुलाजमीन के PRC का ऐलान करेंगे। चीफ मिनिस्टर फिटमेंट के अलावा मुलाजमीन को GHMC की तरह मरकजी आरोग्य स्कीम पर EHS तेलंगाना मुलाजमीन को भी देने का फैसला लेंगे। इसके अलावा कंट्री ब्यूमेट्री पेंशन पर अहम फैसला लेंगे। KCR मुलाजमीन को 29% फिटमेंट देने की तवक्को की जा रही है। 22 तारीख को हुकूमत की तरफ से आने वाले ऐलान का मुलाजमीन बेचैनी से इंतजार कर रहे हैं। वजीर खजाना हरीश राव ने कहा कि रियासत में इंतजामी ट्रिब्यूनल के क़याम का मामला हुकूमत के ज़ेर गौर है। तेलंगाना इंतजामी ट्रिब्यूनल के क़याम पर कानून साज काउंसिल में बजट इजलास के मौके पर MLC P सतीश ने सवाल किया, जिस पर वजीर हरीश राव ने हुकूमत की जानिब से जवाब दिया। उन्होंने कहा कि हुकूमत ने पहले ही ट्रिब्यूनल के क़याम के लिए कमेटी तश्कील दी है और हुकूमत रिपोर्ट आने के बाद फैसला करेगी। उन्होंने कहा कि मुल्क में सिर्फ 4 या 5 रियासतों में ही ऐसे ट्रिब्यूनल्स मौजूद हैं। कमेटी की रिपोर्ट में इंकशाफ हुआ है कि हुकूमत मुनाफा और नुकसान पर मुकम्मल गुफ्तगू के बाद फैसला करेगी। గౌరవనీయులు పురాణం సతీష్ గారు ప్రశ్న సమాధానం దాదాపుగా చెప్పారు. నేను పెద్దగా చెప్పవలసిందే లేదు. అయితే దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేయడం కోసం 3-4 కమిటీలు అపాయింట్ చేయడం జరిగింది. ఇందులో ఒక కమిటీ నివేదిక మాత్రం వచ్చింది. TGOలు, TNGOలు, రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన కమిటీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. త్వరితగతిన ఆ కమిటీ రిపోర్ట్లను తెప్పించి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అధ్యక్ష, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దేశంలో ఒక 4-5 రాష్ట్రాల్లో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పనిచేస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఇది మన రాష్ట్రంలో కూడా అమలు చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి మరి లాభ నష్టాల మీద ప్రభుత్వం సవివరంగా ఆలోచించడం జరుగుతూ ఉంది. ఈ మిగతా 3 కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని అన్నింటినీ కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. అధ్యక్ష, రాజేశ్వర్ గారు చెప్పిన విషయాన్ని కూడా रियासती वजीर बल्दी नज़्म नस्क KTR ने असम्बली में वक्फे सवालात के मौके पर अरकान असम्बली के सवालात का जवाब देते हुए बताया कि TSB पास के तरीक़ेकार के जरिए 76 गज तक तामीर के लिए इजाज़त की ज़रूरत नहीं है। 600 गज पर तामीर पर 10 मीटर ऊंचाई इमारत के लिए 21 दिन के अंदर इजाज़त हासिल हो रही है। 80% से ज़ायद दरखास्तों की फौरी यकसुई की जा रही है। TSB पास के अमल में आने के 100 दिन में 12,943 इमारतों की इजाज़त दी गई। KTR ने कहा कि PHB की कदीम इमारत के मुकाम पर नई तामीर के मंसूबे हुकूमत ज़ेर गौर है। 2 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను రాష్ట్రం కలిగి ఉన్నది. దివిటిపల్లి మరియు చందన్వెల్లిలో విద్యుత్ వాహనం ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం మరో 2 కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించింది. EV క్లస్టర్గా నిర్దిష్టపరిచిన చందన్వెల్లి మరియు సంబంధిత భాగాల తయారీల అవసరాలను తీరుస్తున్నది. కొత్త ఇంధన పార్క్గా నిర్దిష్టపరిచిన దివిటిపల్లి బ్యాటరీ తయారీ మరియు లిథియం అయాన్ సెల్, సోలార్ సెల్ మరియు మాడ్యూల్ అసెంబ్లీ ఇతర కొత్త మరియు ఆధునీకరించిన ఇంధన సంబంధిత తయారీ అభివృద్ధి అవసరాలను తీరుస్తున్నది. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి బృందంలో భాగంగా అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించి పరిశ్రమతో సన్నిహితంగా పనిచేయడానికి, పర్యావరణ వ్యవస్థను మరింత అభివృద్ధిపరచడానికి, ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేక్ హోల్డర్లను నియమించడంలో భాగంగా పరిశ్రమలో ఇటీవలి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు పరిశ్రమ వర్తక సంస్థలు, ఇన్వెస్ట్ ఇండియా, మైటీ మరియు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర బహుళ సంస్థలు వంటి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వాల్యూ చైన్ వివిధ స్టేక్ హోల్డర్లతో ITENC డిపార్ట్మెంట్ క్రియాశీలంగా పనిచేస్తున్నది. స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాము. అందులో విద్యుత్ వాహన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది హైదరాబాద్ నగరంలో టైం బౌండ్ పద్ధతుల్లో EV డిమాండ్ క్రియేషను, ఛార్జింగ్ నెట్వర్క్ డెవలప్మెంట్ చేయడానికి, EV విధానం నియతకాలిక సమీక్ష కోసం నియతకాలిక ప్రాతిపదికన సమావేశం అవుతుంది. ప్రమోషనల్ అవుట్రీచ్ యాక్టివిటీలో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీని అభివృద్ధిపరచడానికి
దేశీయ నిర్దిష్ట రోడ్ షోలు, నిర్దిష్ట రంగం ఈవెంట్లు, వెబినార్లు ప్రధాన నిర్ణాయక వర్గం ప్రభావితం చేసేవారు. ఒకదాని తర్వాత ఒక సమావేశాలు, బ్రోచర్లు, వార్తాపత్రికలలో ఆర్టికల్స్, ఇతర కార్యకలాపాలు వంటి పెట్టుబడి అభివృద్ధి కార్యకలాపాలను ఎలక్ట్రానిక్స్ విభాగం చేపడుతున్నది. कानून साज असेंबली में सवालों जवाब के सेशन के दौरान वजीर गंगुला कमलाकर ने बीपीएल खानदानों को सफेद राशन कार्ड के इजरा पर अराकीन असेंबली की जानिब से पूछे गए सवालात के जवाब दिए। सफेद राशन कार्ड्स के लिए दरखास्तों में से 9,41,641 अफराद को फूड सिक्योरिटी कार्ड और 359,974 जारी किए गए हैं। उन्होंने मजीद कहा कि 92,000 दरखास्तें मुस्तरद कर दी गई हैं और 4,88,775 कार्ड दरखास्तों पर अमल दरामद जारी है। वादे किया गया कि फूड सिक्योरिटी कार्ड्स की अमल में आई है। नए राशन कार्ड जारी करने का मामला हुकूमती जांच के तहत है। गुज़िश्ता 3 सालों में हैदराबाद में 44,734 कार्ड जारी किए गए हैं। मजीद 57,000 कार्ड ज़ेर इल्तवा हैं। वजीर ने कहा कि नए कार्ड्स को कोरोना की वजह से जारी नहीं हो सके हैं। ज़ेर इल्तवा दरखास्तों की जल्द ही तस्दीक हो जाएगी और हर अहल फर्द को सफ़ेद राशन कार्ड जारी कर दिए जाएंगे। वजीर गंगुला कमलाकर ने वाज़ेह किया कि अगर राशन मुसलसल 3 माह तक नहीं लिया गया तो राशन कार्ड खुद ब खुद मनसूख हो जाएगा। ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం చాలా పేద వారికి సంబంధించి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత మనకు 41% కార్డ్స్ కేటాయించడం వల్ల అధ్యక్ష వారు కేవలం వాళ్ళు 53,46,000 కార్డ్స్ మాత్రమే మీ అర్హులు, 1,91,00,000 మంది యూనిట్స్ అంటే లబ్ధిదారులు మాత్రమే మీరు పరిగణనలు తీసుకోవాలని చెప్పడం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన ప్రకారం ఇంకా పేదలు చాలామంది తెలంగాణలో ప్రతి బిడ్డకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 53 లక్షలను ఇంకా పెంచి అధ్యక్ష ఇంకొక 33,90,000 కార్డ్స్ పెంచి సుమారు 87 లక్షల మంది లబ్ధాలను పెంచి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నది 1,79,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. 1,79,00,000 లబ్ధిదారులను యూనిట్స్గా పరిగణించడము, సుమారు 2,79,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% మంది జనాభాలో ఉన్న 80% మందికి లబ్ధిదారులకు మనం ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం ఏది అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్డ్స్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే నిరుపేదలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా నిరుపేదలను పరిగణించుకొని అడిషనల్ భారం కూడా తెలంగాణ రాష్ట్రం పడుకుంటూ కూడా కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, కొనసాగుతూ ఉంటుంది. గౌరవ సభ్యులు ఎంఎం సభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి కార్డ్స్ లేదు మాకు అన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 14 నుంచి జూన్ 19 వరకే, అంటే కోవిడ్ రాకముందు నేను చెప్పిన సంఖ్య ఏదైతే 3,59,000 కార్డ్స్ అధ్యక్ష, లాస్ట్ 19వ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందరావు గారు మాట్లాడారు అధ్యక్ష, మా జిల్లాలో కొత్త కార్డ్స్ రాలేదు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష మెదక్లో वजीर एक्साइज, खेल, सियाहत और सखाफत श्रीनिवास गौड़ ने जिले जनगाम के नशबी इलाकों से ताल्लुक़ रखने वाले 1500 गीता कारकुन जिनका उपग्लो रिजर्वायर की तामीरी कामों के दौरान पानी भर जाने की वजह से कारोबार मुतासिर हो गया था, उनके मसाइल पर फौरी तौर पर रद्द अमल का इजहार करते हुए वजीर श्रीनिवास गौड़ ने जिला कलेक्टर से बात करते हुए फौरी तौर पर मुकामी गीता कारकुनों को उनकी माश के पेश नज़र 10 एकड़ अराजी अलाट करने की हिदायत दी है। वजीर ने महकमा एक्साइज के जिलाई अहदेदारों को हिदायत दी कि वो फौरी तौर पर एक जामे तहकीकात करते हुए रिपोर्ट पेश करें। रियासती वजीर ज़राअत संगी रेड्डी निरंजन रेड्डी ने दावा किया कि रियासत तेलंगाना में 2.54 करोड़ एकड़ पर तरकारी की पैदावार की गई, जो वजीर आला के चंद्रशेखर राव की बसीरत का खुला सबूत है। आज कानून साज असेंबली में एक सवाल के जवाब में वजीर ज़राअत ने कहा कि आलमी सतह पर चाइना 45% तरकारी पैदा करता है और अमेरिका सिर्फ 4% पर इक्तफा किया हुआ है। हिंदुस्तान हर साल 1.98 लाख टन तरकारी पैदा
करके ममालिक को बरामद करते हुए मुल्क के लिए फॉरेन करेंसी का बेहतरीन जखीरा जमा कर रहा है। निरंजन रेड्डी ने मजीद बताया कि रियासत तेलंगाना ज़रई शोबे में इख्तिराई अजदाद के जरिए कई रिकॉर्ड कायम किए हैं। महकमे ज़राअत वज़ीर आला के दानिशमंदाना क़यादत में मुल्क की सबसे बड़ी ज़रई रियासत बन जाएगी। స్పెయిన్ 1%, మెక్సికో 1%, ఇతర దేశాలన్నీ కలిపి 24%. ఈ మోతాదులో ప్రపంచంలో కూరగాయల సాగు జరుగుతుంది అధ్యక్ష. మన భారతదేశానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటే 254 లక్షల ఎకరాలు అంటే 2,54 లక్షల ఎకరాలలో భారతదేశంలో సాలీనా కూరగాయల ఉత్పత్తులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇందులో 1,898 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని మన భారతదేశ రైతాంగం అందిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో మనది 11.2% ఉంది. అయితే ప్రపంచం మొత్తంలో కూరగాయల ఉత్పత్తులు తీసుకుంటే మన దేశంలో ఒక్క ఐటమ్ మాత్రం బెండ మాత్రం ప్రపంచ స్థానంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. బెండ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఆలుగడ్డ, టమాటా, ఉల్లి, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉత్పత్తిలో ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష భారతదేశం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలన చేస్తే నేను గౌరవ సభ్యులందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఈ అంశాలను తమ పరిగణలోకి తీసుకొని కొంత అధ్యయనం చేసి భవిష్యత్తులో కూడా జరిగేటువంటి చర్చలలో మీరు ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్టుబడి ఉంది. ప్రజల అవసరాలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనటువంటి కూరగాయల్ని ఉత్పత్తి చేయడానికి రైతాంగానికి ఊతం ఇచ్చి ప్రోత్సహించి ముందుకు నడపాలనేటువంటి యోచనతో ఉంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి वज़ीर अक़लियती बहबूद के ईश्वर ने ऐवान में मजलिस अराकीन असम्बली जाफर हुसैन मेराज अहमद बलाला के पूछे गए सवाल का जवाब देते हुए बताया कि हुकूमत अक़लियती फाइनेंस कॉरपोरेशन की जानिब से मुस्लिम, सिख, ईसाई और दीगर को कई स्कीमात मुतारफ़ करवाते हुए सब्सिडी अदा की जा रही है। उन्होंने बताया कि 2015 और 16 में बैंक लिंक कर्ज़ेजात के लिए 25 करोड़ रुपए जारी किए गए। इसके अलावा हुकूमत ऑटो ड्राइवर्स को ऑटो फराहम करने के लिए 1,45,000 रुपये सब्सिडी फराहम कर रही है। इसके अलावा मोटर कारें भी दी जा रही हैं। इस सिलसिले में 7 करोड़ रुपये मंजूर किए गए। उन्होंने मजलिस अराकीन असम्बली को तयक़ुन दिया कि जारिया मालियाती साल बैंक लिंक कर्ज़ेजात के लिए नई दरख्वास्तें वसूल की जाएंगी। कबल अज़ीं मजलिस अराकीन असम्बली जाफर हुसैन मेराज और अहमद बलाला ने बताया कि गुज़िश्ता 5 सालों से बैंक लिंक कर्ज़ेजात दरख्वास्तें वसूल नहीं की जा रही हैं। हालांकि हुकूमत इस सिलसिले में फंड्स मुख्तस कर रही है। इन अराकीन असम्बली ने जारिया साल नई दरख्वास्तें वसूल करने का मुतालबा किया। దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అప్లికేషన్స్ వచ్చినాయి. 1,53,908 అప్లికేషన్స్ వచ్చినాయి. అయితే దీంట్లో ఈ స్కీమ్ వివరాలు కూడా చూసినట్టయితే సభ్యులు అడిగినట్టు కేటగిరీ 1 స్కీమ్లో ₹1,00,000 వరకు యూనిట్ కాస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 31,028 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ కేటగిరీకి సంబంధించి కూడా 80% సబ్సిడీ ఉంది. కేటగిరీ 2లో 2,00,000 వరకు యూనిట్ కాస్ట్ ఉంది. దీంట్లో కూడా 79,400 అప్లికేషన్స్ వచ్చినాయి. దీంట్లో కూడా 70% సబ్సిడీ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 3 కేటగిరీ కింద కూడా 10 లక్షల యూనిట్ కాస్ట్ ఉంది. దీనికి కూడా 60% సబ్సిడీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా 43,480 అప్లికేషన్స్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ 15-16 సంవత్సరం తర్వాత ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద కొత్త అప్లికేషన్స్ తీసుకొని మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకనంటే ఈ 15-16లో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద సంఖ్యలో వచ్చినాయి కాబట్టి వీటిని బడ్జెట్ ప్రకారం వీటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వీటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి 2016-17 అదేవిధంగా 17-18, 18-19, 19-20 సంవత్సరాలకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మనం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అలికేషన్ బట్టి వచ్చినటువంటి అప్లికేషన్స్లో మనం ఎంతైతే ఇవ్వగలుగుతున్నామో అంత ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది సంవత్సరాలుగా వారీగా మీకు వివరాలు కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ఈ 2014-15 సంవత్సరంలో 3,003 वज़ीर बरखी जगदीश रेड्डी ने वाज़ेह किया है कि रियासत में बरखी की शरहों में इजाफे का कोई मंसूबा नहीं है। वज़ीर बरखी कानून साज काउंसिल में अराकीन काउंसिल की जानिब से किए गए सवालात का जवाब दे रहे थे।
कोरोना बहरान के दौरान बरकी कंपनियों को खसारे का सामना करना पड़ा, ताहम उन्होंने वाजे किया कि बरकी के चार्जेस में इजाफे का कोई मंसूबा नहीं है। उन्होंने कहा कि कोरोना वबा के दौरान इजाफी बरकी बिलों को थमा दिया, इस बात में कोई वजाहत नहीं है। ताहम इस बात को मौजू बहस बनाकर हज़ब इख्तिलाफ जमातों ने महकमे बरकी के शोबों को बदनाम किया। यह सच है कि बाज़ जगहों पर तकनीकी खराबी की वजह से बिल ज़्यादा आए। वजीर बरकी जगदीश रेड्डी ने कहा कि इजाफी बिलों की जांच पड़ताल के बाद सही बिलों की अदायगी को यकीनी बनाया जाएगा। ప్రభుత్వానికి విద్యుత్ రంగంతోని ఒక మంచి పేరు వస్తుందని, విద్యుత్ రంగ విజయంతోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు విశ్వాసంతో ముందుకు పోతున్నారని, ఎక్కడో ఓ చోట ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దురుద్దేశంతోని దాన్ని పుట్టించినారు. వాస్తవానికి ఎప్పుడైనా ఎక్కడైనా టెక్నికల్గా ఒక సున్నా ఎక్కువ పడడంతోని 1900 ఉండాల్సిన చోట 19,000 రావడము, 1000 ఉండాల్సిన చోట 19 లక్షలు రావడము, అది అబ్నార్మల్గా జరిగిన పొరపాటు, టెక్నికల్ మిస్టేక్ అని తెలుసు. అట్లాంటి సరి చేసిన ఎక్కడికక్కడ వాళ్ళు సరి చేస్తారు వెంటనే. ఉదాహరణకు అధ్యక్ష, మన దగ్గరే నల్గొండ జిల్లాలోనే, నల్గొండ పట్టణంలోనే ఒక చిన్న ఒక్క రూమ్ ఉన్న ఇంటికి 19 లక్షల బిల్లు వచ్చింది అని చెప్పి పేపర్లో వేసినారు. దానికి అంత అవసరమే లేదు. చక్కగా ఆ ఏఈనే వచ్చి సరి చేసిపోయినాడు. వెంటనే అది కాదు, అది టెక్నికల్గా తప్పు వచ్చింది. ఆ పిల్లలు కొట్టేటప్పుడు మెషిన్లో కొడతారు కాబట్టి తీసేటప్పుడు ఆ పిల్లలు మారుతుంటారు కొట్టేవాళ్ళు, అది జరిగిన మిస్టేక్ అని చెప్పినాడు. ఆ అమ్మాయికి 1900 ఎంతో వస్తే తీసుకొని పోయినారు. ఇట్లా వచ్చిన వాటిని మీడియాలో పెద్దగా చేసి చూపించి బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు జాఫ్రీ గారు చెప్పినట్లు మీడియాలో ఇవి పెంచుతున్నారు. तेलंगाना असेंबली बजट इजलास में भारतीय जनता पार्टी रुकन असेंबली रघुनंदन ने वक्फे सिफर में बात करते हुए बताया कि उनके हल्के असेंबली दुबाक में गैर मेयारी शाहराहें तामीर करने की वजह से मसाइल दरपेश हो रहे हैं। उन्होंने वजीर इमारत और शुआर प्रशांत रेड्डी से मुतालबा किया कि वह सिलसिले में कॉन्ट्रैक्टर्स के साथ इजलास तलब करें। वजीर इमारत और शुआर प्रशांत रेड्डी ने तयखुन दिया कि वह इस जानिब तवज्जो करेंगे। రోడ్లు చాలా అందంగా, సుందరంగా, ఎలాంటి గుంతలు లేకుండా బాగా తీర్చిదిద్దబడ్డాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 10 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరగాల్సినటువంటి రోడ్ల మీద 70 నుంచి 100 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి పని జరుగుతూ ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దుబ్బాక, మెరుదొడ్డి, తొగుట, దౌలతాబాద్, రాయపూల్లో ఉన్నటువంటి తార్ రోడ్లు పూర్తిగా కనబడకుండా పోయినాయి అధ్యక్ష. మట్టి రోడ్ల కంటే అధ్వానంగా తయారైనాయి. ఏ వెహికల్ కూడా 2వ గేర్ దాటి 3వ గేట్లోకి పోలేనటువంటి దుస్థితిలో ఉంది అధ్యక్ష. కాబట్టి వేల కోట్ల రూపాయలతో అక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లతోటి సిఎస్ఆర్ నిధులు ఇప్పించి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మా దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల కెపాసిటీని 10 టన్నుల లారీలు తిరిగేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రోడ్లను కాస్త 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరిగే రోడ్లుగా మార్చాలని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వేల కోట్ల రూపాయల వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలు ఒకటి కూడా సిఎస్ఆర్ నిధులు మా నియోజకవర్గంలో ఖర్చు చేయకపోవడం అనేది బాధాకరం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు కలగజేసుకొని ఆ కాంట్రాక్టర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిఎస్ఆర్ నిధులు ఇప్పించాలని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఎస్డిఎఫ్ నిధులు అధ్యక్ష. మా జిల్లాకి 700 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు. అందులో సుమారు 430 కోట్లు గజ్వేల్ నియోజకవర్గంలో 1000 పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 230 కోట్లతో సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 300 వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ దుబ్బాకకి तेलंगाना असेंबली के बजट इजलास में हफ्ते को रोज वक्फे सिफर में मजलिसी रुकन असेंबली कौसर मोहिउद्दीन ने बात करते हुए वजीर बल्दी नज़्म व नस्क KT रामाराव से कहा, गुज़िश्ता 15 रोज से शहर में कचरा ना उठाने की वजह से जगह जगह कचरे के अंबार पड़े हुए हैं। उन्होंने बताया कि कचरा जमा रहने की वजह से शहरियों की सेहत मुतासिर हो रही है। इस जानिब फौरी तवज्जो करते हुए जिम्मेदार अफराद के खिलाफ कार्रवाई करने का उन्होंने मुतालबा किया। रियासती वजीर प्रशांत रेड्डी ने तयखुन दिया कि इस मसले से वजीर बल्दी नज़्म व नस्क KT रामाराव को वाकिफ करवाया जाएगा। स्पीकर साहब, मैं आपके जरिए म्युनिसिपल मिनिस्टर साहब को यह बताना चाह रहा हूं कि पिछले 15 दिन से शहर हैदराबाद के अंदर जो गार्बेज का इशू चल रहा है, आप देखते होंगे
शहर हैदराबाद के अंदर हर इलाके के अंदर 15 दिन से जो गार्बेज लिफ्ट नहीं किया जा रहा है, जो डस्टबिन थे उन तमाम डस्टबिन को उठा दिया गया है। मगर मैं आपके जरिए हुकूमत को ये बताना चाह रहा हूं कि आने वाला जो महीना है रमजान का महीना है, और मैं आपके जरिए ये भी बताना चाह रहा हूं कि इस गार्बेज की वजह से जो हालात जो सेहत के पर जो बिगड़ते जा रहे हैं, मैं आपके जरिए हुकूमत को ये बताना चाह रहा हूं कि जल्द से जल्द इसके ऊपर एक्शन ले, और ताकि ये ना बताए कि हम नोट किया गया और इसके ऊपर एक्शन लेने की जरूरत है। मैं आपके जरिए हुकूमत को बताना चाहता हूं। గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ సిటీలో గార్బేజ్ విషయం ప్రస్తావించిన అధ్యక్ష మున్సిపల్ మంత్రి గారికి విషయం मजलिसी रुकन असम्बली अहमद बलाला ने तेलंगाना असम्बली के बजट इजलास में वक्फे सिफर के दौरान बात करते हुए बताया कि हुकूमत की जानिब से गुर्दे के आरिजे के मरीजों के लिए मुफ्त डायलिसिस देने के लिए जो सेंटर्स कायम किए गए हैं वो आरोग्यश्री स्कीम के तहत फंड जारी न करने की वजह से बंद हो रहे हैं, जिससे डायलिसिस लेने वाले मरीजों को मुश्किलात दरपेश हो रही हैं। मजलिस हुकूमत से मुतालबा करती है कि वो फौरी तौर पर डायलिसिस सेंटर्स को आरोग्यश्री से फंड्स जारी करें। रियासती वजीर अजय कुमार ने बताया कि उनके मसले को नोट कर लिया गया है। का ऑनलाइन स्टार्ट हुआ है वो एक्सेप्ट कर रहे हैं, उसका भी ले लें। और ख़ास तौर के ऊपर जो पिछले लॉकडाउन के अंदर जो गरीब लोग यहाँ सिटी के अंदर रहते थे, वो यहाँ पर जिसको राशन भी मिलता था, वो लोग अपने अपने गाँव को जाने से, लॉकडाउन में फंसे रहने से जो 3-3, 4-4 महीने तक राशन नहीं लिए, आज ये वापस जब शहर को आए और यहाँ से जब वो राशन लेना चाह रहे हैं, तो यहाँ से क्लियर कह दिया जा रहा है कि आपका नाम राशन कार्ड कैंसिल हो गया, क्योंकि आप 3 महीने नहीं लिए राशन। और वो राशन नहीं लेने की वजह ये थी कि लॉकडाउन के अंदर वो लोग अपने अपने घरों को गए थे, इसकी वजह से वो लोग को तकलीफ आ रही है। और जिसका जो गरीब मैकेनिक जो रोड के ऊपर काम करने वाले लोगों का फिंगरप्रिंट मैच नहीं होने की वजह से भी उनको राशन नहीं दिया जा रहा है। आधार से लिंकेज का प्रोग्राम लगाया गया है, उसके अंदर भी काफी तकलीफ हो रही है। मैसेज एक कंज्यूमर को दुकान के पास, राशन शॉप के पास 4-4 घंटे तक भी ठहरा तो मैसेज नहीं आ रहा है फोन के ऊपर। तो मैं आपके जरिए गुजारिश करूंगा कि ये जो पेंडिंग राशन कार्ड्स है उसको क्लियर करें और नए। सीनियर कांग्रेसी कायद वी हनुमंतराव ने आला जात के कायदीन पर इल्जाम आयद किया कि वो निचले तबकात को माशी तौर पर और पसमानदा बनाते हुए पसमानदा तबकात के हुकूक को तल्फ कर रहे हैं। आज़ादी से पहले 1931 की मरदमशुमारी की बुनियाद पर मुसलसिल फ़ायदा हासिल करते जा रहे हैं, जबकि शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब और अक़लियतों की सही मरदमशुमारी न होने की वजह से इस मुसलसिल खसारे में है। आला ज़ात के तबके को मज़ीद 10% तहफ़्फ़ुज़ात फराम किए गए हैं। आज गन पार्क में मीडिया से बात करते हुए साबिक़ सदर आंध्र प्रदेश कांग्रेस कमेटी वी हनुमंतराव ने कहा कि 1% तबके से ताल्लुक़ रखने वाले KCR आज रियासत के वज़ीर आला हैं और कसीर तादाद में रहने वालों के वोट पर राज करने वाले पसमानदा तबकात को और पसमानदा बना रहे हैं। भूषण के नेतृत्व में कमेटी रिजर्वेशन है, कब तक रहेगा? रिजर्वेशन कब तक देते रहेंगे? भैया 1931 में जब हिंदुस्तान आजादी से पहले जो सेंसस हुए वही सेंसस आज तक चल रहा। क्यों सरकार नया सेंसस नहीं करते? आज BC की आबादी कितना है, SC का आबादी कितना है, ST का आबादी कितना है, माइनॉरिटी का आबादी कितना, अपर क्लास कितने है? भाई 20% है। उनको 10% रिजर्वेशन दिए तो भी हम खामोश बैठे। आज बोल रहे कि भाई रिजर्वेशन कब तक रहेगा? अरे भाई 1993 में मंडल कमीशन लागू हुआ, आज तक हम 9% भी आगे नहीं बढ़ रहे। 10% क्यों बोले? तो हमारे ऊपर क्रिमिनल है। पहले 6 लाख का एनुअल इनकम, अभी 8 लाख का लगा दिए। कोई सेक्शन ऑफिसर क्लर्क से बढ़ते बढ़ते 80,000 है तो उसका बेटा बेटी को नौकरी नहीं है। ये कहां का तरीका है भैया? और सुप्रीम कोर्ट में महिलाओं लोग जज कितने हैं? उनको रिजर्वेशन नहीं होना, सिर्फ अपर क्लास वालों को रिजर्वेशन होना, SC ST BCओं का नहीं होना क्या? महिला के साथ भी अन्याय हो रहा। तो इस वजह से सरकार सोचना चाहिए, इसके ऊपर अमल होना चाहिए। फिर एक मरता 1931 में ये सेंसस हुआ, फिर पूरा सेंसस होना चाहिए देश में, ताकि आबादी हमारा BC कितना है, SC कितना है, ST कितना है, माइनॉरिटी कितना,
लोग को पता चलेगा वोट हमारा राज तुम्हारा चल रहा। केसीआर तू 1% का आदमी है मगर तू हुकूमत चला रहा। अब हमारे साथ अन्याय हुआ तो तुम बात नहीं करते। रिजर्वेशन के अंदर केसीआर भी बात करना चाहिए, बात करना चाहिए, बात करना। अभी अभी मिली ताज़ा खबरों के मुताबिक ग्रेजुएट हलके से वाणी देवी 1,49,259 वोट लेकर कामयाब हुई हैं, जबकि रामचंद्र राव दूसरे मुकाम पर रहे। ग्रेजुएट हलके हैदराबाद रंगारेड्डी महबूब नगर से उन्होंने ये कामयाबी हासिल की। वो आजहानी प्राइम मिनिस्टर पीवी नरसिम्हा राव की बेटी हैं। हैदराबाद तैराक जी श्यामला पहली तेलुगु खातून बन गई है जिसने हिंदुस्तान और श्रीलंका के दरमियान पाक स्ट्रीट को तैराकी के जरिए अबूर किया। उसने इस स्ट्रीट को 13 घंटे और 43 मिनट में अबूर किया और जुम्मा की सुबह 4:15 से श्रीलंका के साहिल से रवाना हुई और शाम 5:58 रामेश्वरम के धनुषकोटा पहुंची। हैदराबाद के रहने वाली श्यामला की तरबियत आयुष यादव ने की थी। इब्तिदा में सीनियर आईपीएस ओहदेदार राजू त्रिवेदी ने उसकी रहनुमाई की थी। साल 2012 में राजू त्रिवेदी ने 12 घंटे 30 मिनट में पाक स्ट्रीट को तैराकी के जरिए अबूर किया था। श्यामला दुनिया की दूसरी खातून है जिसने पाक स्ट्रीट को तैराकी के जरिए अबूर किया, जबकि वो दुनिया की 13वीं तैराक बन गई हैं जिसने इस कारनामे की तकमील की है। श्यामला का ताल्लुक आंध्र प्रदेश के मशरक़ी गोदावरी जिले के सामरी कोटा से है, लेकिन वो कई बरसों से हैदराबाद में ही रह रही हैं। कोरोना वायरस की वजह से एक साल से तालीमी साल अफरा तफरी के माहौल में तब्दील हो गया। अब नए तालीमी साल से हुकूमत ने स्कूल्स की कुशादगी के अमल में लाई है। तलबा पर दबाव डालने के लिए हुकूमत ने कलीदी फैसला लेते हुए बोर्ड के निसाब में कमी कर दी है। तलबा को मुफ्त में स्टडी मटेरियल फराहम करने हुकूमत ने इक़दाम किए हैं। रियासती वज़ीर तालीम सबिता इंद्रा रेड्डी रियासत में 10वीं जमात के तलबा को खुशखबरी दी है। 10वीं जमात के इम्तिहान में शिरकत करने वाले तलबा को मुफ्त स्टडी मटेरियल देने का फैसला लिया गया है। पुलिस ने आज तेलंगाना प्रदेश यूथ कांग्रेस की जानिब से असेंबली के घेराव के मंसूबे को नाकाम बनाते हुए सैकड़ों यूथ कांग्रेस कारकुनों को हिरासत में ले लिया। गांधी भवन में आज यूथ कांग्रेस की मीटिंग हुई जिसमें सदर यूथ कांग्रेस शिवसेना रेड्डी और सोमया तबरेज सेक्रेटरी ऑल इंडिया यूथ कांग्रेस और दीगर ओहदेदार एक मीटिंग के बाद चलो असेंबली का मंसूबा बनाने पर अमल पैरा थे और कुछ ही लम्हों में सैकड़ों यूथ कांग्रेस कारकुनों ने गांधी भवन पर जमा होकर असेंबली की जानिब बढ़ने की कोशिश कर रहे थे। पुलिस ने जबरदस्त कार्रवाई करते हुए शिवसेना रेड्डी, सोमया तबरेज और कई कारकुनों को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल कर दिया। जुम्मा को मूसाराम बाग मलकपेट के इलाके में एक शख्स पर पब्लिक के सामने हमला करने और उस शख्स के जख्मी हो जाने के बाद दौरान इलाज वो जख्मों से ताब न लाकर इंतकाल कर गया। मुतफ़ी की शनाख्त 21 साला सैयद हबीब की हैसियत से हुई है। बताया जा रहा है कि सैयद हबीब की फैमिली के मामले में हमलावर मोहसिन से झगड़ा हुआ था। मोहसिन के दिल में हबीब के खिलाफ रंजिश पैदा हो गई थी। चुनाचे मोहसिन ने अवाम की मौजूदगी में हबीब पर पै दर पै चाकू से कई वार किया और वहां से फरार हो गया। मुकामी लोगों ने पुलिस को इसकी इत्तला दी। पुलिस ने हबीब को उस्मानिया दवाखाना मुंतकिल किया जहां पर दौरान इलाज हबीब का आज सुबह इंतकाल हो गया। पुलिस ने मोहसिन को गिरफ्तार कर लिया और इससे पूछताछ की जा रही है। किसी भी दुर्घटना में पुलिस रिएक्शन बहुत जल्दी से जल्दी होने की ज़रूरत है, इसलिए आज साउथ जोन में पूरे 4 जगह पे मॉक ड्रिल करवाए। एक इंटीमेशन दिया गया और उसके मुताबिक पूरे 130 लोग।
सुहाग रात में दुल्हन ने शौहर पर कातिलाना हमला करते हुए जेवरात लेकर आशिक के साथ फरार होने का अजीबोगरीब वाकया उत्तर प्रदेश के बिजनौर जिले में पेश आया। बिजनौर जिले के गांव कुंडा कुर्द के रहने वाले एक नौजवान की शादी हरिद्वार की एक लड़की से हुई थी। मंगल की रात उनकी सुहाग रात थी। आधी रात को दुल्हन ने शौहर के सर पर फल रखने वाली कश्ती से जबरदस्त हमला किया। इस हमले से शौहर का सर जख्मी हो गया और वो बड़ी चीख मार कर बेहोश हो गया। इसके साथ ही दुल्हन ने जेवरात और कीमती कपड़े लेकर वहां से भाग गई। बताया जाता है कि दुल्हन का आशिक पहले से उसका गांव के बाहर इंतजार कर रहा था। दोनों मिलकर किसी नामालूम मुकाम पर रूपोश हो गए। सुबह में काफी देर तक भी दुल्हन और दूल्हा रूम से बाहर न निकले, जिस पर घर वालों ने दरवाजा खटखटाया। इसके बाद भी कोई आवाज नहीं आई। घर वालों ने तशवीश के आलम में दरवाजा तोड़कर अंदर दाखिल हुए और दूल्हे को जख्मी हालत में पड़े देखकर और दुल्हन की अदम मौजूदगी पर हैरान हो गए। फौरी तौर पर जख्मी दूल्हे को हॉस्पिटल मुंतकिल किया गया, जहां सर पर टाके लगाए गए। होश में आने के बाद दूल्हे ने सारा वाकया बयान किया। यह वाकया पूरे गांव में बहस का मौजू बन गया है। पुलिस ने वाकये की तफ्तीश शुरू कर दी है। इसके साथ ही ये खबरें यहीं खत्म हुई। अब हमें दीजिए इजाजत और देखते रहिए INN चैनल। खुदा हाफिज।